వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. వేల సంవత్సరాలుగా ఎన్నో వాదనలు, ఎన్నో పరిశోధనలు, ఎన్నో నమ్మకాలు అయినా ఇప్పటికీ మాంసాహారం, శాకాహారంలో ఏ పద్ధతిని అవలంబించడం కరెక్ట్ అనే విషయాన్ని ఎవ్వరూ స్పష్టం చేయలేకపోతున్నారు. అయితే ఆధునిక పరిశోధనలు చాలా వరకు శాకాహారం వైపే మొగ్గు చూపుతున్నాయి. ఈ మధ్య కాలంలో తాజాగా మరో అధ్యయనంలో మాంసాహారుల కన్నా శాకాహారులు ఎక్కువ కాలం బ్రతుకుతున్నారని చెప్పారు పరిశోధకులు. జామా ఇంటర్నల్ మెడికల్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం యానిమల్ ప్రోటీన్ తీసుకున్న వారితో పోల్చుకుంటే ప్లాంట్ ప్రోటీన్ తీసుకున్న వారిలో డెత్ రేట్ చాలా తక్కువగా ఉందట. ప్లాంట్ ప్రోటీన్లు పెరుగుతున్న కొద్దీ 10% వరకు చావు ప్రమాదం తగ్గుతుందని, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 12% తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది పూర్తిగా ఆహారపు అలవాట్లను బట్టి చెప్పిన విషయం మాత్రమే. అయితే మనిషి చావుకి ఇంకెన్నో కారణాలు ఉండవచ్చు. అయితే యానిమల్ ప్రోటీన్ కి బదులు ప్లాంట్ ప్రోటీన్లు తీసుకోవడమే ఉత్తమం. ఒకవేళ యానిమల్ ప్రోటీన్ ని వదులుకోలేకపోతే మాత్రం చికెన్, చేపలను మాత్రమే తినడం మంచిది. ఈ విషయం గురించి మింగ్ యాంగ్ సాంగ్ అనే శాస్త్రవేత్త వివరించారు. సో మాంసాహారుల కన్నా శాకాహారులే ఎక్కువ కాలం బతుకుతారన్నమాట. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.